ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద vignan ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి హిడెన్ సెట్టింగ్స్ అదేంటంటే చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్టివిటీ మనం సెర్చ్ బార్లో చాలా మటుకు సెర్చ్ చేస్తాం కదా, యూట్యూబ్లో ఏమేమి సెర్చ్ చేస్తాం అనేది అన్నీ ఆల్మోస్ట్ హిడెన్ సెట్టింగ్స్ అనమాట. గూగుల్ సంబంధించిన హిడెన్ సెట్టింగ్స్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఏ విధంగా వాడాలి ఏంటనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం గూగుల్ ఒకసారి ఓపెన్ చేద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోయింది. అయితే సెర్చ్ బార్లో మై యాక్టివిటీ google.com myactivity.google.com/myactivity అని టైప్ చేయండి. నెట్ చాలా స్లో ఉంటుంది. మనం ఓపెన్ అయిపోయింది ఇక్కడ మై యాక్టివిటీ అని. మనం ఏదైతే సెర్చ్ చేసామో యాప్స్ గురించి, నువ్వు లాంచర్ అని, జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ అట్లా ఇవన్నీ ప్రతి ఒక్క దాని గురించి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి ఓపెన్ చూసుకోండి. ఇక్కడ ఐటమ్ వ్యూ అంటే బండల్ వ్యూ, ఐటమ్ వ్యూ, డిజిట్ యాక్టివిటీ బై గూగుల్ యాక్టివిటీ కంట్రోల్స్, మై అకౌంట్, ప్రతి ఒక్క ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రోమ్ గురించి కానీ, ఆండ్రాయిడ్ గురించి కానీ, నేను ఆండ్రాయిడ్ టైప్ చేస్తే ఆండ్రాయిడ్ గురించి ఏమేమి యాప్స్ ఓపెన్ చేస్తామన్నీ చూపిస్తుంది. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ప్రతి ఒక్క యాక్టివిటీ మనం గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ అది డిలీట్ అయిపోయిందని మనం అనుకుంటాం. యూట్యూబ్లో క్లియర్ చేసేస్తే క్లియర్ అయిపోయింది. కానీ గూగుల్ అనేది మనకి ఆల్మోస్ట్ అన్ని సెర్చెస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ యాప్స్ గురించి కానీ, ఆండ్రాయిడ్ గురించి కానీ, అన్నిటి గురించి చూడండి. ఆండ్రాయిడ్ అంటే యాప్స్ గురించి మనం ఏ యాప్స్ ఏ టైంకి ఓపెన్ చేసాం చూడండి. ఇక్కడ 8:22 PM నేను వియో బ్రౌజర్ ఓపెన్ చేశానని, 7:42 PM నో లాంచర్ 2 times ఓపెన్ అయిందని, జీమెయిల్ 3 times అని, క్రోమ్ బ్రౌజర్ 2 times అని, అట్లా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఉంటుంది గూగుల్ తన. మనం అనుకుంటాం ఏంటంటే అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఏముంటుంది, ఎవరు ఏం చేస్తారులే, ఎవరు మన ప్రైవసీని ఎవరేం చేస్తారో అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ట్రాక్ చేస్తుంటుంది గూగుల్. కానీ ఫ్రెండ్స్, ఒకసారి మనం యాక్టివేట్ చేసాం. చాలా స్లో ఉంది. ఒకసారి మై యాక్టివిటీ ట్రై చేద్దాం. మై యాక్టివిటీలో వెళ్తాము. మై యాక్టివిటీలో ఐటమ్ వ్యూ, బండల్ వ్యూ అని చాలా రకాలుగా ఉంటుంది. ఒకసారి ఐటమ్ వ్యూ చూద్దాం. ఫిల్టర్ ఆప్షన్స్ కూడా చాలా మట్టుకు ఉంటాయి ఇందులో.
చూసారా గూగుల్ మై యాక్టివిటీ విజిటెడ్ గూగుల్ మై యాక్టివిటీ 11:4 11:5 PM అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, నాకు చూద్దాము. డిలీట్ యాక్టివిటీ బై యాక్టివిటీ కంట్రోల్స్ మై అకౌంట్. మై అకౌంట్లోకి వెళ్ళి చూద్దాము. యాక్టివిటీ కంట్రోల్స్లోకి వెళ్తే డిలీట్ యాక్టివిటీ అంటే డిలీట్ యాక్టివిటీ అవి ఒకసారి చెప్తాను మీకు, ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను. యాక్టివిటీ యాప్, అది మన యాప్స్, మనము వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇది ఏంటంటే ఇది మనకి యాప్స్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ చేయాలి వద్దు మాకు అంత అవసరం లేదంటే ఇక్కడ ఆఫ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్, నేను పాజ్ అయితే ఇస్తున్నాను, పాజ్ చేయండి. ఓకేనా గైస్, ఈ విధంగా చేసుకుంటే మీ ప్రైవసీ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, సో అందుకే అంటున్నాను. ఇక్కడ మేనేజ్ యాక్టివిటీ, మ్యాప్స్ గురించి, లొకేషన్ హిస్టరీ, డివైస్ ఇన్ఫర్మేషన్ అంటే క్యాలెండర్స్ కానీ కాంటాక్ట్స్ డివైస్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మేనేజ్ యాక్టివిటీ. వాచ్ అండ్ ఆడియో యాక్టివిటీ, యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ. మనకు అవసరం లేదనుకుంటే మనం తీసేయచ్చు. ఈ విధంగా ఆఫ్ చేసేసి మొత్తం పాజ్ బటన్ నొక్కేసాం అనమాట. ఈ విధంగా క్యాన్సిల్ పాజ్ అని ఉంటుంది, పాజ్ చేసేసి సెర్చ్ యాక్టివిటీ ఉంటుంది. యూట్యూబ్ వాచ్ హిస్టరీ మనకు అవసరం లేదు అంటే అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి. ఎవరికైనా ప్రైవసీ మ్యాటర్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కదా, సో అందుకే ఓల్డ్ ట్రాక్ చేయకుండా యాక్టివిటీ కంట్రోల్స్ అనేది. లొకేషన్ హిస్టరీ కూడా వీడియో యాక్టివిటీ కంట్రోల్స్ అంటే ఇవి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు గూగుల్ క్రోమ్లో వెళ్ళి టైప్ చేసి వాడండి. చాలా ఈజీ, పెద్ద ఏం హిడెన్ సెట్టింగ్స్ అంటారు వీటిని. గూగుల్ క్రోమ్లో చాలా హిడెన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకా మిగతా హిడెన్ సెట్టింగ్స్ నేను తీసుకుని వస్తాను. సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ లేరు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్మాల్ రిక్వెస్ట్. డిలీట్ యాక్టివిటీ బై ఏంటిది అని ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాము. టాపిక్ టుడే బిఫోర్ డిలీట్ చేయొచ్చు ఈజీగా. టుడే అంటే టుడే, ఎస్టర్డే, ఆల్ టైమ్, కస్టమ్, లాస్ట్ 30 days అంటే 1 month బిఫోర్, 1 month కూడా ఉంది. 1 month ఇన్ఫర్మేషను ఫోన్ తీసుకొని మీరు జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయినప్పటి నుంచి యాక్టివిటీ, మీరు ఏమేమి యాక్టివిటీ, ఏం యాప్స్ ఓపెన్ చేశారు, ఏమేమి చేశారు, ప్రతి ఒక్క యాక్టివిటీ వెళ్తూ ఉంటుంది. మీరు డిలీట్ అయినా కూడా డిలీట్ చేయొచ్చు. సో నేను టుడే ట్రై చేస్తాను ఒకసారి. ప్రొడక్ట్స్, యాడ్స్, ఆండ్రాయిడ్, క్రోమ్, గూగుల్ లెన్స్, హెల్ప్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డిలీట్ యాక్టివిటీ చేసుకోవచ్చు. డిలీట్ యాక్టివిటీ బై అంటే ఇది. ఓకేనా గైస్, సో ఇందులో చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, తీసుకొని వస్తాను ఎప్పటికప్పుడు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా వీడియోస్ మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అన్న కొట్టండి. ఒక లైక్ చాలు, నాకు ఒక్కటన్నా 10 లైక్లు వచ్చినా చాలు. ఎక్కువ 100,000 ఏం అడగ కదా, నేను అడిగే టైంలో అప్పుడు ఆ టైంలో. సో ఇక్కడ క్రోమ్ సెర్చ్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, సెర్చ్ ఆప్షన్స్లో ఏమేమి సెర్చ్ చేశాను అని ప్రతి ఒక్క ఆప్షన్స్ ఇందులో ఉంటుంది. సో మీరు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసినప్పుడు చిన్న యాడ్ కానీ ఏమైనా వస్తే 6 seconds యాడ్ వస్తే దాన్ని మీరు స్కిప్ చేసి వెళ్ళిపోయి ఒకసారి చూసుకోండి మీ యాక్టివిటీ ఏంటి ఏందో. సెక్యూరిటీ కానీ, సెక్యూరిటీ చెక్, ఫైండ్ యువర్ ఫోన్. ఎప్పుడన్నా మీ ఫోన్ వెళ్తే ఇక్కడ ఫోన్
వెళ్ళిపోయిన స్టోలన్ అంటే దొంగలించబడిన మీ ఫోన్ యొక్క సెట్టింగ్స్ మీరు మీ జీమెయిల్కి లాగిన్ అయిపోయి ఈ విధంగా మీరు ఆఫ్ చేసేసి ప్రైవసీని మరి చేసుకోండి. కానీ ఫ్రెండ్స్ ఏదైనా ప్రైవసీయే. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. షేర్ చేయండి. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే మన క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ. ఏమైనా డౌట్స్ ఉన్నా అదే వీడియో రూపంలో నేను తయారు చేసి మీకు చూపిస్తాను కంపల్సరీ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ చూడాలి అంటే త్వరగా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను తెలుగు టెక్ విజ్ఞాన్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ఇంతసేపు ఓపిక విని నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.